రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్. పంట దిగుబడి గురించి డీలర్లు చెప్పే మాటలకు మోసపోద్దన్నారు. విత్తనాల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జిల్లా కలెక్టర్ గౌతమ్తో ఖదీర్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా విత్తనాలకు సంబంధించి ఇప్పటికే అనేక మంది రైతులు బారులు తిరిగి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ ఖచ్చితంగా విత్తనాల కొరత ఏమాత్రం లేదు. రైతులకు సంబంధించి అన్ని రకాల విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. కేవలం బ్రాండెడ్ వాటి కోసం మాత్రమే వెంపర్లాడుతున్న రైతులు దీని కొరత ఉందని చెప్పేసి ఒక కృత్రిమ సృష్టిగా దీన్ని భావిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అయితే మనతో ప్రస్తుతం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, విత్తనాలకు సంబంధించి ప్రధానంగా ఎక్కడ సమస్య వస్తుంది సార్? అంటే విత్తనాలకి సంబంధించి మన జిల్లాలో ఎలాంటి సమస్య లేదు. అంటే మనకి ఇప్పుడు కాటన్ విత్తనాలు మనకు ఒక 4 లక్షల దాకా ప్యాకెట్స్ అవసరమని మనం ఎస్టిమేట్ చేయించారు మన అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ వాళ్ళు. మనకు 2 లక్షల ఎకరాలు సాగు ఉంటుంది, 4 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుందని. కానీ మన దగ్గర ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ఉన్న అందరు డీలర్స్తో కలిపి మన దగ్గర 4.5 లక్షల ప్యాకెట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. ఇంకా కూడా 1 లక్ష ప్యాకెట్లు ఆన్ ది వేలో ఉన్నాయి, ట్రాన్సిట్లో ఉన్నాయి. సో ఎక్కడ కూడా కొరత అనేది లేదు. మనకు 4.5 లక్షల్లో ఇప్పుడు దాకా కేవలం 45,000 ప్యాకెట్స్ మాత్రమే సేల్ అయినాయి. మళ్ళీ వర్షం వచ్చేటప్పుడు ఇంకా ఫర్దర్ సేల్ ఉంటుంది తప్ప అప్పుడు కూడా మనకు సఫిషియెంట్ స్టాక్ ఉన్నాయి. సో రైతులు, ఎస్పెషలీ కాటన్ రైతులు, పత్తి వేసే రైతులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. మీకు సఫిషియెంట్ స్టాకు ప్రతి షాప్లో కూడా ఉన్నది. సో మీరు ఎవరు చెప్పే మోస మాటలు చూసి నమ్మొద్దు, ఎవరు కూడా మీరు మోసపోవద్దు. ఆథరైజ్ డీలర్స్ దగ్గరనే కొనండి. అది మన జిల్లాలో ఉన్న డీలర్స్ దగ్గరనే కొంటే మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఫర్దర్ మనం ఏమైనా పొరపాటు అయినా కూడా యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు కొన్నే బిల్స్, రసీదులను కూడా మీ దగ్గర దాచుకోండి టిల్ ఎండ్ ఆఫ్ ది సీజన్. అంటే మీరు కోత అయ్యేదాకా కాటన్ ప్లక్కింగ్ అయ్యేదాకా కూడా మీరు అది మీ దగ్గర పెట్టుకోవడం బెటర్. అయితే గతంలో మనకు ఒక అనుభవం ఉంది. అనేక చోట్ల రైతులు తమ యొక్క పంటను దిగుబడి వస్తుంది అని చెప్పేసే క్రమంలో చెట్టు పెరిగిన తర్వాత ఎక్కడికి వాటికి సంబంధించి మిర్చి రాకపోవడం కానివ్వండి, పత్తికి కానివ్వండి, వాటిని అన్ని తగలబెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే గత అనుభవాల దృష్టినే ఇప్పుడు రైతులందరూ కూడా బ్రాండెడ్ విత్తనాల కోసం వెళ్తున్నారు కదా, దానికి సంబంధించి ఎటువంటి అవేర్నెస్ పెట్టారు? సో అది కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినది ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటారు. గుంటూరు నుంచి వచ్చి లేబులింగ్ లేకుండా, ప్యాకింగ్ లేకుండా లూజ్లో సీడ్ అమ్మిపోతారు, తక్కువ ధరకు అమ్ముతారు. మన రైతులు కూడా కొంతమంది మోసపోయి ఇక్కడ ఇప్పుడు ఇట్లా మనకు సఫిషియెంట్ సీడ్స్ అయితే ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, కానీ ఉండదో ఏమో అని చెప్పేసి పక్క జిల్లాకి ఏదో పక్క రాష్ట్రానికి పోయి కొనడము, దానివల్ల మోసపోవడం అనేది గతంలో చాలా చూసాము. సో రైతులు కూడా ఇప్పుడు అవగాహన వచ్చింది, ఎవరైనా షాప్లోనే పోయి కొంటున్నారు. సో దీని గురించి ప్రతి ఊరిలో కూడా, ప్రతి రైతు వేదికల్లో కూడా మనం వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్ మన వ్యవసాయ శాఖ ద్వారా పెడుతున్నాము. స్పూరియస్ సీడ్స్ కొనొద్దు, లేబులింగ్ లేకుండా, ప్యాక్ లేకుండా కొనొద్దని. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులు వెళ్ళి ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఏఈఓస్ కూడా వాళ్ళ ఊరిలో కూడా ఎవరైనా అట్లా అనుమానాస్పదంగా వచ్చి అమ్మడము, అట్లాంటిది ఏమైనా చేస్తున్నారని కూడా నిఘా పెడుతున్నారు. అలాంటి వాళ్ళు మాత్రం పట్టుబడితే డెఫినెట్లీ వాళ్ళని పీడీ యాక్ట్లో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే రైతులు ముందుగా వాళ్ళు వ్యవసాయం చేసే ముందు భూసార పరీక్షలు లాంటివి నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి భూసార పరీక్షలు ఈసారి నిర్వహించారా? రైతు వేదికలే అందుకు నిర్మించారని చెప్పేసి అన్నారు. అలాంటి పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు భూసార పరీక్షలు అనేది ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో కూడా మనం గతంలోనే నిర్వహించడం జరిగింది. అందరు ఫార్మర్స్ దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి. సో అది ఒక్కసారి అన్ని ఫీల్డ్స్కి కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయించుకోవాలంటే కూడా మన సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో ఆ ఫెసిలిటీ ఉంది. మీ ఏఓ గారినో ఏఈఓ గారినో సంప్రదిస్తే డెఫినెట్లీ టెస్ట్ చేసి మీకు రిజల్ట్ కూడా అందజేస్తారు. మొత్తంగా రైతులు విత్తనాలకు సంబంధించి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా మీ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి భరోసా ఇస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ పచ్చి రొట్లు అనేది, అంటే జీలుగు కానీ, జనుము కానీ, పెళ్లిపెసరు కానీ ఎక్కువ రైతులు దానికోసం వస్తున్నారు. సొసైటీస్లో అది కూడా స్టాక్ అడిక్వేట్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఎక్కువ టైం క్యూలో నిలబడకుండా అడిషనల్ సేల్స్ పర్సన్స్ కూడా పెట్టే విధంగా కూడా నిన్న ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మీకు ఏమాత్రం కూడా విత్తనాల్లో పత్తి కావచ్చు, పచ్చి రొట్లు కావచ్చు, కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నది. సో మీరు ఏమాత్రం ఆందోళన చెందనక్కర్లేదు. మీకు ఒకటే రోజు వచ్చి ఈరోజు పత్తి విత్తనం వచ్చింది, పచ్చి రొట్లు వచ్చింది, క్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే అయిపోతుందో ఏమో అట్లాంటిది అవసరం లేదు. మీరు ఒకటే రోజు అందరూ వస్తే పెద్ద క్యూ కనిపిస్తుంది, మీరు కూడా ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా విలేజెస్ వారీగా పిలిపించే పద్ధతి కూడా మనం మొదలు పెట్టాము. సో మీరు ఏం ఆందోళన చెందనక్కర్లేదు. మీకు టయానికి సీడ్ ఇచ్చే బాధ్యత, సీడ్ అందుబాటులో ఉంచే బాధ్యత మన ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తీసుకుంటుంది.
అంటే మొత్తంగా ఖచ్చితంగా వ్యవసాయం చేసే రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల విత్తనాలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. కాబట్టి క్యూలలో నిలబడి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.